హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు నేను ఒక అద్భుతమైన టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్రాడ్ గురించి. ఫ్రాడ్ అనగా ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్. చాలామంది ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్ ఏదైతే ఏ రకంగా చేస్తుందో చాలా వీడియోస్ అయితే పెట్టారు, యూట్యూబ్లో చాలా ఉన్నాయి. నేను కూడా ఇంతకుముందు పెద్దగా అయితే ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్ పెద్దగా అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ అతిపెద్ద ఫ్రాడ్ అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఒక 2 months బ్యాక్ జూలైలో ఏంటంటే ఏసీ వచ్చేసి చిన్నగా ఏదో ఆఫర్స్ అని పెట్టారు. అప్పుడు ఏముంది, మార్క్యూ 110 3 స్టార్ ఏసీ వచ్చేసి నార్మల్ ప్రైస్ 26,000 27,000 ఉంటుంది. అది వచ్చేసి 20,000కి ఉంటే నేనైతే దాన్ని అయితే ఆర్డర్ చేశాను. 35 జూలైకి నాకైతే డెలివరీ అని చెప్పి చూపించింది. సో దానికి అనుగుణంగా నేనైతే మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అప్పుడేముంది, 31 జూలైకి డెలివరీ, 30 రోజు వచ్చేసి ఏమంటే క్యాన్సల్ అని వచ్చేసింది. నాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది ఏం లేదు. అసలు ఎందుకు క్యాన్సల్ అయింది ఏం తెలియదు. డైరెక్ట్గా క్యాన్సల్ చేశారు. 2-3 డేస్లో రిఫండ్ వచ్చేసింది. నేను క్యాన్సల్ అయినప్పటి నుంచి వాళ్ళకి కాల్స్, మెసేజెస్, మెయిల్స్ చేస్తుంటే వీళ్ళు గెట్ బ్యాక్ అంటున్నారు. కాల్స్ రావట్లేదు, మెసేజ్ రావట్లేదు. డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఇష్యూ రిజాల్వ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అసలు ఈ ఇష్యూ అంటే మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. ఇటు రండి 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 ఇటువైపు రండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నా ఫ్లిప్కార్ట్ అకౌంట్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్క్యూ ఫ్లిప్కార్ట్ 2024 రేంజ్ 110 ఏసీ ఫ్లిప్కార్ట్ది మార్క్యూ ఏసీ నేను జూలై 20 రోజు అయితే నేను బుక్ చేశాను. ఎందుకు 19,548 రూపీస్కి అయితే నేనైతే బుక్ చేశాను. చూడండి, అది ఇక్కడ మొత్తం సిఆల్ అప్డేట్స్లో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నా ఏదైతే ఏరియా ఉందో దాని దగ్గరకు వచ్చేసి తర్వాత లాస్ట్ 31 జూలై వచ్చేసి డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అని వచ్చేసింది. ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటని చెప్పి వాళ్ళకి నేను అప్పటికప్పుడు కాల్ చేశాను. కాల్ కనడం చాలా టైం పట్టింది. మెయిల్ చేశాను. తర్వాత వాళ్ళు కాల్ చేసి నేనైతే వాళ్ళకి కాల్ కనెక్ట్ అయ్యాను అనమాట. సో చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి నేను వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేశాను ఏంటనేది మొత్తం ఇక్కడైతే ఉంది. చూడండి, జూలై 31 అయితే నేను మళ్ళీ ఫస్ట్ ఆ రోజు కాల్ చేస్తేనేమో 2 డేస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకు క్యాన్సల్ తెలియదు అని చెప్పి ఇది చేశారు. మళ్ళీ ఆగస్ట్ 1 కాల్ చేశాను, కంప్లైంట్ రేస్ చేశాను. 2 డేస్లో చెప్తా అని చెప్పి దాన్ని డైరెక్ట్గా రిజాల్వ్ వచ్చేసింది. మళ్ళీ కంప్లైంట్ వేసేసాను. ఆగస్ట్ 5 రిజాల్వ్ వచ్చింది. 6 ఆగస్ట్ 12 మళ్ళీ చూడండి, ఇదే ఇక వాళ్ళ పని ఇదే అయిపోయింది. ఇంకా చూడండి, అయినా కానీ నేను వదలలేదు. అయితే వెండర్ ఉన్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో మీకైతే మేము మళ్ళీ ఇది డెలివరీ వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఇది చెప్పి అది చెప్పి టైం మొత్తం వేస్ట్ చేసి అస్సలు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా అస్సలు ఇప్పటికి కూడా నేను మళ్ళీ చూడండి సెప్టెంబర్ 3కి మళ్ళీ మెసేజ్ చేశాను, రిప్లై లేదు. మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేశాను. ద ఆర్డర్ ఇస్ క్యాన్సల్, యూ షుడ్ ఆస్క్ మీ ఆర్ రిటర్న్ మీ. ఇప్పుడు కూడా నేను మెసేజ్ పెట్టాను. ఇలా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఇది నా పర్సనల్ అకౌంట్లో నేను చేసింది. నేను మీకైతే విత్ ప్రూఫ్ అయితే మీకు చూపించాను. ఇలా ప్రతిసారి జరుగుతుంది, ఒకసారి కాదు. ఎన్నిసార్లు వాళ్ళు కాల్ చేసినా కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓకే ఇది వచ్చేసి వెండర్ తరఫున జరిగిన మిస్టేక్ కాబట్టి మీకు దీని గురించి అప్డేట్ ఇస్తామని చెప్పి ఫస్ట్ టైం చెప్పారు. మీకు కూపన్స్ ఇస్తాము, ఆ కూపన్స్ చేసి మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. సేమ్ ప్రైస్కి ఎంతమంది పెట్టిన ప్రైస్కి మీకు వస్తుందని చెప్పారు. 2 డేస్ తర్వాత చేస్తే అటువంటిది ఏం లేదు. మళ్ళీ కొత్త ఆర్డర్ పెట్టుకోండి, సేమ్ ప్రైస్గా అని చెప్తున్నారు. మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, అప్పుడు పెట్టుకోండి, ఆర్డర్ పెట్టుకోండి అంటున్నారు. సో అలా చేసి కస్టమర్స్ని అయితే బకరాన్ చేస్తున్నారు. 26,000 ఉన్నది 19,500కి నేను బుక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ప్రైస్ ఎక్కువ ఉంది, డిఫరెన్స్ చాలా ఉందని చెప్పి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టుకోమంటున్నారు. ఇలా ఉంది ఫ్లిప్కార్ట్ సంగతి. అప్పుడు నేనేం చేశాను, ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను దీని గురించి. ట్విట్టర్లో నేను కాదు, మా ఫ్రెండ్ ఉన్నాడు, మా డిస్కవరీ మీకు చేసేదా మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ అన్నీ ఫస్ట్ అతనే చూస్తాడు, కమెంట్ పెడతాడు. ఆయన చెప్తే ఆయన దాన్ని ట్విట్టర్లో ఇప్పుడు కదా ట్వీట్ చేస్తే రిప్లై వచ్చింది, వీఆర్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, విల్ గెట్ బ్యాక్ టు యూ అని. మళ్ళీ రిప్లై ఏం చెప్పారు, ఇట్ ఈస్ రిజాల్వ్, అంతే, ఇంకేం లేదు. అలా ఉంటుంది. సో మొత్తానికి ఇది ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ జనాలకి తెలియడం కోసం నేను చెప్తున్నాను. అది సంగతి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరుగుంటే షేర్ చేసుకోండి. మన డిస్కవరీ గారిది ఒక ట్విట్టర్లో, ఇప్పుడు మన ఎక్స్లో ఆయన అకౌంట్ కూడా ఉంది. ఆయన అకౌంట్ చెప్తాను.
దాంట్లో మీరు కూడా ఫాలో అవ్వండి ఆయన్ని. ఇటు రండి 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 ఇటు రండి. మన డిస్కవరీ గారి ఒరిజినల్ పేరు అయితే చెప్తున్నాను, కే ప్రసన్న. ఆయన పేరు వచ్చేసి చూడండి, కే ప్రసన్న ఆయన పేరు. చిరంజీవి గారి వీరాభిమాని, జై చిరంజీవి అని పెట్టుకుని ఉంటారు. కే ప్రసన్న 23 పెట్టండి కెమెరా ఉమెన్ గారు. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, మా గురువు గారి మీద ఏదో అభిమానంతో జస్ట్ చెప్తున్నాను, ఫాలో చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ అసీం. చూస్తూనే ఉండండి మన వీడియోస్ని, చూస్తూనే ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇంకేమున్నాయి కమెంట్ చేయండి, అంతే.